మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ నేను మీ సుమన్ వినాగ్. అకార్డింగ్ టు అంటే లీగల్ ఫామ్ లో కనుక మనం చూసుకుంటే మెడికల్ లీగల్ కేసెస్ అంటే ఏంటి అంటే దీనికి సంబంధించిన కనుక మనం చూస్తే రెగ్యులర్ గా హాస్పిటల్స్ లో ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటారు. దాని వెనక ఉండేటువంటి కారణాలు ఏంటి, ఎందుకు ఆ విధంగా చేస్తారు? ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడారు తెలుసుకుందాం. హలో సార్. సార్, మెడికల్ లీగల్ కేసెస్ అంటే ఏంటి అండ్ దీనికి సంబంధించి అంటే జనరల్ గా మనం హాస్పిటల్స్ లో కనుక చూస్తే ఎక్కువ ఛార్జ్ చేసేస్తూ ఉంటారు. దీనికి మెడికల్ లీగల్ కేసుకి ఉన్నటువంటి రిలేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎందుకు ఆ విధంగా చేస్తారు? నాగరాజు గారు, చట్టం మీద ప్రతి సామాన్యుడికి కూడా అవగాహన ఉండాలని మనం అనేక వీడియోలు చేశామండి. మీ యొక్క ఇంట్రెస్ట్ తీసుకొని చాలామందికి, సామాన్య మానవుడికి కూడా చట్టం యొక్క అవగాహన చాలామందికి తెలియదు. లీగల్ అనేది కొన్ని పుస్తకాల్లో మాత్రమే ఉంటుంది అన్న చాలామంది అనుకుంటారు. సామాన్యుడికి కూడా అందజేసే ప్రయత్నం మీరు చాలా వీడియోలు చేశారు. చాలామంది ఈ మెడికల్ లీగల్ కేసు అంటే భయపడతారు యాక్చువల్గా. సో నేను దాని మీద కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే భాషలో నేను కొంత డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తానండి. మెడికల్ లీగల్ కేసు అంటే ఏంటంటే 2000 ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000 బిఫోర్ వరకు కూడా ఏదైనా రోడ్డు మీద యాక్సిడెంట్ కానీ, లేదా భార్య భర్తల గొడవలు కావచ్చు, ఇంట్లో ఏదైనా కొట్టాట్లు కానీ, ఇతరత్ర ఏదైనా జరిగింది అనుకోండి, ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి మాత్రమే వెళ్ళే అవకాశం ఉండేది. అక్కడ ఒక గవర్నమెంట్ డాక్టర్ గారు ఇమ్మీడియట్గా ఆ యొక్క క్యాండిడేట్ని, అంటే ఎవరైతే యాక్సిడెంట్కి గురైన వ్యక్తిని, అంటే యాక్సిడెంట్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా కావచ్చు, ఆ వ్యక్తిని అడ్మిట్ చేసుకోకపోవడం అని అతన్ని రకరకాల ఇబ్బందులు పెడుతూ మళ్ళీ లోపల అడ్మిట్ చేసుకున్న తర్వాత ఆ ప్రొసీడింగ్స్ ఆ సమయానికి గవర్నమెంట్ డాక్టర్ గారు అవైలబిలిటీ ఉంటారు, ఉండకపోవచ్చు, రకరకాలుగా ఉండేది అప్పట్లో 2000 బిఫోర్. 2000 ఇయర్ తర్వాత ఏం చేస్తారంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఎనీ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ ఏ కేసు అయినా ఫస్ట్ రాగానే అడ్మిట్ తీసుకోవచ్చు అన్న అవకాశాన్ని భారతదేశ వ్యాప్తంగా కూడా అమల్లోకి తీసుకొచ్చారు. అంటే ఏదైనా గాయాలతో రావచ్చు, రోడ్ యాక్సిడెంట్తో ఉన్న గాయాలు కావచ్చు, ఇంట్లో ఉన్న కొట్లాట గాయాలు కావచ్చు, లేకపోతే సూసైడ్ అటెంప్ట్ కావచ్చు, ఇతరత్ర ఏ కారణాలైనా ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఇమ్మీడియట్గా తీసుకెళ్లి ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేయడం, అంటే ట్రీట్మెంట్ తీసుకొని ఆ దగ్గరలో ఉన్న ఏ డాక్టర్ అయినా, ఎనీ ఎంబీబీఎస్ డాక్టర్, ఎనీ ఆథరైజ్డ్ ఎంబీబీఎస్ డాక్టర్, ఇక్కడ గుర్తుపెట్టుకుని ఎనీ ఎంబీబీఎస్ డాక్టర్, మళ్ళీ ఇతర డాక్టర్లు కాదు నేను చెప్పేది, ఎనీ ఎంబీబీఎస్ డాక్టర్ ఇమ్మీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి అసలు ఏం జరిగింది అన్నది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మనం పోలీస్ స్టేషన్ ఎట్లయితే ఇస్తామో, హాస్పిటల్లో పేషెంట్ అడ్మిట్ అయిన సందర్భంలో ఆయన కండిషన్ ఎలా ఉందని చెప్పి ఒక రిపోర్ట్ రాస్తారు. ఆ రిపోర్ట్ని ఎంఎల్సి అని అంటారు, మెడికల్ లీగల్ కేసు అంటారు. ఇది హాస్పిటల్లో ఉండి డాక్టర్ గారు, అంటే ఆ రోజు ఆ క్షణానికి ఉన్నటువంటి డ్యూటీలో ఉన్న డ్యూటీ డాక్టర్ గారు 24/7 ఈ ప్రతి హాస్పిటల్లో ఎవరో ఒక డాక్టర్ గారు ఉంటారు కాబట్టి ఆ డ్యూటీలో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఎప్పుడైతే తన హాస్పిటల్కి ఒక పేషెంట్ ఎవరు వచ్చారో ఆ పేషెంట్ యొక్క శారీరక స్థితి ఎలా ఉంది, దెబ్బలతో వచ్చాడా, లేకపోతే సూసైడ్ అటెంప్ట్ చేసి వచ్చాడా, పోలీసులు ఫిజికల్గా చూస్తే వాళ్ళు కొంత డౌట్ పడతారు కాబట్టి ఆయన ప్రాథమికంగా విచారణ ఏదైతే ఐడెంటిఫై చేస్తారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక రిపోర్ట్లో మెన్షన్ చేసి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఆయన ఇన్ఫార్మ్ చేస్తారు. అది వాళ్ళ డ్యూటీ. అది ఏదైనా సరే. ఇప్పుడు ఉదాహరణ కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, అది ఎమ్మెల్సీ కిందకి రాదు. అంటే ఇంట్లో ఏదో ఖచ్చితంగా ఏదో ఫుడ్ అయ్యింది, లేకపోతే ఇతరత్ర కారణాలు వచ్చింది, ఆ టైంలో ఆయనకి ఏదో హాస్పిటల్ చేయడు, అటువంటి సందర్భాలు అతను ఎమ్మెల్సీగా తీసుకోరు. ఆయన వచ్చేసరికి తలకి గాయం తగిలింది. తలకి ఎట్లా గాయం తగిలింది? రోడ్డు మీద బైక్ మీద వెళ్తూ పడిపోయాడు. సో బైక్ మీద వెళ్తూ పడిపోయాడు, అది కూడా ఎమ్మెల్సీ కేసే అవుతుంది. ఎందుకు పడిపోయాడు? ఆయన తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడా అని టెస్ట్ చేస్తారు. ఆయన తాగి డ్రైవ్ చేశాడా, లేకపోతే ఎదురుగా వచ్చిన ఆపోజిట్ వెహికల్ ఏదైనా వచ్చి హిట్టింగ్ చేసిందా, అంటే గాయాలు చూసి డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేయగలుగుతారు ఈ గాయాలు ఎలా జరిగి ఉండొచ్చు అని చెప్పి. కొన్ని చోట్ల సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు ఆయన తాడు బిగించేసి ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయనుకోండి, అటువంటి సందర్భంలో మెడ కమిలిపోవడం కానీ ఇట్లాంటి సంఘటనలు చూసి ఈ రకంగా ఉందని చెప్పి ఆయన ఒక రిపోర్ట్ తీసుకొని ఈ రిపోర్ట్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఆయన ఇన్ఫార్మ్ చేస్తారు. అంటే ప్రతి కేసు, అంటే ఏదైనా సరే ఎమ్మెల్సీ కేసు అంటే మెడికల్ లీగల్ కేసు. ఈ మెడికల్ లీగల్ కేసు ఎటువంటి సందర్భం అయినా సరే ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తారు. పోలీసులు వచ్చి ఆ రిపోర్ట్ తీసుకుని వెళ్తారు. ఒక ఇద్దరు కొట్టుకున్నారు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు, గట్టిగా ఇంట్లో ఉండే కట్టెలు తీసుకుని కొట్టుకోవడం, లేకపోతే ఇతరత్ర ఏదైనా గట్టిగా మారణాదులతో కొట్టుకున్న సందర్భాలు ఉంటాయి. అది ఏ సందర్భాలు, చెయ్యరగడమో, కాలు విరిగిపోవడం, లేకపోతే గాయాలు, రక్తస్రావం కంటిన్యూగా బ్లీడ్ అవుతూ వస్తుంది. అటువంటి సందర్భాల్లో అది ఏం జరిగింది అని చెప్పి కూడా రిపోర్ట్ రాసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయడం అన్నది ఆయనకి ఒక డ్యూటీ. ప్రాథమికంగా డాక్టర్ గారికి అదొక డ్యూటీ. అందుకే మీకు మెడికల్ కాలేజీలో ఏం చేస్తారంటే ఈ 5 years మెడికల్ కాలేజ్ చదివేటప్పుడు కూడా మెడికల్ లీగల్ రిపోర్ట్ ఎలా రాయాలని చెప్పి వాళ్ళకి మీకు ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి మెడికల్ కాలేజీలో కూడా ఆఫ్టర్ 2000 తర్వాత మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ చదివేటప్పుడు వాళ్ళకి
MLC అంటే మెడికల్ లీగల్ కేసు ఎలా డైవర్ట్ చేయాలి, దాన్ని ఎలా ప్రిస్క్రైబ్ చేయాలి, వచ్చినటువంటి పేషెంట్ ఎట్లా ఐడెంటిఫై చేయాలని కూడా వాళ్ళు స్పెషల్గా ఎగ్జామ్ కూడా రాస్తారు. దాని ప్రకారంగా ప్రతి హాస్పిటల్లో MLCs అని ఉంటాయి. అంటే ఏం జరిగినా సరే దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్న డాక్టర్స్ రిఫర్ చేస్తారు పోలీస్ స్టేషన్కి, దానికి సంబంధించిన పోలీసులు వస్తారు. అంటే ఇక్కడ పోలీసులు ఆ రిపోర్ట్తో సరిపోతుందా డాక్టర్ గారు అంటే సరిపోదు. ఆ కేసు ఒకేలా కాస్త పెద్ద కేసు అయిందనుకోండి, అంటే కొట్లాటలు కావచ్చు, దొమ్మి కావచ్చు, అంటే సెక్షన్ 319, 320, 323 IPC అని చెప్తున్నాను. ఇవంటి దేనికి సంబంధించిందైనా ఎవరైతే అక్కడ ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ గారు ఉన్నారో ఆ డాక్టర్ గారు కూడా దానికి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కోర్టుకు కూడా ఆయన కూడా ఒకవేళ ఆయనకి హెల్త్ బాగాలేకపోతే ఇతరత్ర ఏమైనా కూడా ఆయన మళ్ళీ వాయిదా కోరుకుంటారు కోర్టుకు వెళ్ళి. బట్ ఆయన ఖచ్చితంగా ఎవరైతే మీకు ఫస్ట్ చూసిన డాక్టర్ గారు ఎవరైతే ఉంటారో, ఎవరైతే రిపోర్ట్ రాస్తారో ఆ డాక్టర్ గారు కూడా కోర్టులో ఆయన కూడా అటెండెన్స్ అవ్వాల్సి వస్తుంది. అందుకనే ఎప్పుడైనా ఇటువంటి కేసులు మీద ఇందాక అడిగారు క్వశ్చన్లో, ఎందుకు వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారంటే వాళ్ళకి ఛార్జ్ ఎక్కువ చేయాలని ఉంటుంది. వాళ్ళకి డాక్టర్స్ యొక్క ప్రొవిజన్లో కూడా ఎవరైనా ఇటువంటి కేసులు MLC కేసు, నేను రీసెంట్గా ఒక కేసు చెప్తాను నాగరాజ్ గారు. ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఆ అబ్బాయిని లవ్ చేసినట్టుగా ఉంది. ఇంట్లో పేరెంట్స్ గట్టిగా వద్దు వద్దు అని చెప్పి కొడుతూ ఉన్నారు ఇంట్లో. అంటే వద్దు అబ్బాయితో తిరగొద్దు, వేరే మ్యారేజ్ చేద్దాం అని చెప్పి ఇంట్లో వాళ్ళు సహజం ఇట్లాంటి కేసులు కాస్త టీనేజ్ దాటిన అమ్మాయిల కాస్త ఇన్ఫాక్చుయేషన్ ఉంటారు కాబట్టి జరుగుతుంటాయి. అయితే అమ్మాయి ఏం చేసిందంటే ఇంట్లో ఉన్న హార్పిక్ బాటిల్ తీసుకొని తాగేసింది. ఇమీడియట్గా నేను ఆ రోజు అడ్వకేట్గా ఉంటే నాకు ఫోన్ చేశారు వాళ్ళు, సార్ ఇట్లా జరిగింది ఏం చేయాలని చెప్పి దగ్గరగా ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారు. అయితే ఫస్ట్ వాళ్ళు ఒక హాస్పిటల్ చెప్తే ఆ హాస్పిటల్లో వాళ్ళు అడ్మిట్ చేసుకోలేదట. అంటే అది నాట్ రిలేటెడ్ MLC సంబంధించిన హాస్పిటల్ కాదు అది. అంటే ఎలా మనం చెప్తాం సార్ MLC హాస్పిటల్ కాదంటే 24/7 ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా MLC కిందకి వస్తాయి. ఏదో జస్ట్ మార్నింగ్ ఓపెన్ చేసి ఈవినింగ్ క్లోజ్ చేసుకున్నటువంటి క్లినిక్లు మాత్రం MLC కిందకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ, 90% ఉండవు అవి. అంటే ఏదో ఈవినింగ్ ఒక 6 to 8 వరకు క్లినిక్స్, లేకపోతే మార్నింగ్ ఒక 9, 8 o'clock ఓపెన్ చేసి ఈవినింగ్ 6 క్లోజ్ చేసే కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. అట్లాంటి హాస్పిటల్స్ MLC కిందకి రావు. 24/7 అంటే 24 గంటలు రాత్రి డే అండ్ నైట్ డ్యూటీ డాక్టర్స్ కూడా ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉంటాయి, కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఈ MLC కిందకి వస్తాయి. సో నేను ఇమీడియట్గా ఏం చెప్పానంటే దగ్గరలో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్ని తీసుకెళ్ళి చూపించమంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పేరున్న హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించుకున్నారు. ఇమీడియట్గా అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి స్టమక్ మొత్తం క్లీన్ చేస్తారు. అది కూడా కొన్ని గంటల్లో జరిగినటువంటి ప్రాసెస్. అది ఇమీడియట్గా లక్కీగా ఆ అమ్మాయి కూడా సర్వైవ్ అయ్యింది. స్టమక్ మొత్తం తీసుకుని క్లీన్ చేసిన తర్వాత ఇమీడియట్గా అక్కడ డాక్టర్ గారు ఏం చేశారు, ఇమీడియట్గా ఆ నియర్ బై ఉన్నటువంటి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫార్మ్ చేసి, సార్ ఇట్లా మాకు ఒక పేషెంట్ వచ్చారు, ఇలాంటి సో అండ్ సో సిచ్యువేషన్ వచ్చారు సార్ అని చెప్పి. అయితే వీళ్ళు అడిగారు, సార్ మేము చాలా పేరున్న వాళ్ళం అండి, ఇట్లా మా అమ్మాయిలో జరిగింది, పోలీస్ స్టేషన్ వెళ్తే చాలా మాకు అబాస్పాలు అయిపోతాం, కేసు కట్టొద్దు అన్నారు. అయినప్పటికీ కూడా అక్కడ హాస్పిటల్ యాజమాన్యం ఒప్పుకోలేదు. లేదండి మా దగ్గరకు వచ్చే కేసు మేము తప్పనిసరిగా మేము ఇన్ఫార్మ్ చేయాలన్నారు. సో ఇది చేయొచ్చా చేయకూడదు విషయం మీద నాకు కూడా ఫోన్ చేశారు వాళ్ళు. సో నేను చెప్పాను అది వాళ్ళ డ్యూటీ, అది మెడికల్ లీగల్ కేసు అంటే తప్పనిసరిగా హాస్పిటల్లో వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాల్సిందే. వాళ్ళ డ్యూటీకి విరుద్ధంగా మనం చేయలేమన్నట్ల అది లీగల్గా కూడా తప్పది. ఒకవేళ అమ్మాయికి ఏదైనా జరగకూడదు జరిగితే హాస్పిటల్ మేనేజ్మెంట్ మీద కూడా వాళ్ళకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే యాక్సిడెంట్ అనే కేసులు, థ్రెట్ ఉన్నటువంటి కేసులు, దొమ్మి కేసులు, కోట్లాటలు, అటెంప్ట్ టు మర్డర్స్, సూసైడ్, ఇట్లాంటి అన్ని కేసులను కూడా దగ్గర ఉన్న హాస్పిటల్లో ఫస్ట్ చూపిస్తారు. కాబట్టి MLC అనేది ఖచ్చితంగా ప్రతి హాస్పిటల్ చేయాల్సిందే. ఇమీడియట్గా ఆ కేసు కూడా ఏం చేశారంటే MLC రైజ్ చేశారు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటంటే మళ్ళీ పోలీసులు పిలిచి మాట్లాడారు. సో అదంతా మనకి లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం మళ్ళీ లీగల్గా జరుగుతాయి. సో ఫస్ట్ మెడికల్గా జరుగుతుంది, ఆ మెడికల్ పోయి లీగల్గా కూడా అవుతుంది. సో ఇక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ని మనం ఇలా చేయకూడదు, మీరు ఇట్లా చేయకూడదు, పోలీస్ స్టేషన్కి రెఫర్ చేయకూడదు అంటే అది మనకు న్యాయంగా ఉన్నటువంటి చట్టాన్ని మనం అతిక్రమించిన వాళ్ళు అవుతాం. సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, ఖచ్చితంగా చేయాల్సిందే. చేయకపోతే వాళ్ళకి తప్పు అవుతుంది డాక్టర్స్ వాళ్ళకి. సో MLC కేసెస్లో తప్పనిసరిగా చేయాల్సిందే. అందుకనే హాస్పిటల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి స్పెషల్ ఛార్జెస్ వేరే ఉంటాయి. మామూలుగా ట్రీట్మెంట్కి వెళ్తే కన్సల్టేషన్ ఛార్జెస్ కానీ అక్కడ ఇమీడియట్గా ICUలో పెట్టి ఛార్జెస్ చేసే ఛార్జెస్ కన్నా ఇక్కడ ఛార్జెస్ వాళ్ళు ఎక్కువగా వసూలు చేయడానికి కూడా కారణం ఈ యొక్క ప్రొసీడింగ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. నాగరాజ్ గారు వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.